మహాకుంభమేళా 2025 మహాకుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారిగా ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాకుంభమేళా 2025 ప్రతి ఏడాది 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రళయాంగర్లో మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ప్రతిసారి 12 ఏళ్ల వ్యవధిలోనే కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? అందుగల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రళయాంగ్రాజ్ లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రళయాంగ్రాజ్ లో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013 సంవత్సరంలో ప్రళయాంగ్రాజ్ లో ఒక మహాకుంభమేళా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు జనవరి 13, 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచి కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు? దీనికి ప్రాముఖ్యత ఏంటో, కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు కొందరు పండితులు. దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతున్నారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను కూడా చూడవచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సగం ఒడ్డున రాజ్యస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మదనం చేసేవారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకు వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. అవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని అమృతపు చుక్కలు పడ్డాయి. పురాణాల్లో ఇది పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటం, చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడుతుంది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవిస్తారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజ్య స్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతం కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో రాజస్నానానికి పరిమితమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిషం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలు ఒకసారి పవిత్రమైన స్థానాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. కుంభమేళా బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలు ఒకసారి కుంభమేళాను నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపైకి మహాకుంభమేళా నిర్వహిస్తారు. మహాకుంభమేళా స్నానాలు తేదీలు ఎప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. జనవరి 13, 2025 పుష్య పౌర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పౌర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్య స్నానం ముగుస్తుంది. కుంభం అనే పదానికి హిందూ నాగరికత మరియు ఆచారాల్లో గొప్ప ప్రాముఖ్యత ఉంది. కలశ్ అంటే కుండ అని అర్థం. కుంభం ప్రకృతిని మరియు మానవత్వాన్ని ఏకం చేసే శక్తి యొక్క మూలాన్ని సూచిస్తుంది.
కుంభం అనే పదం ఈ పురాణం అమృతం కుండ నుండి ఉద్భవించడమే కాకుండా హరిద్వార్ మేళ సందర్భంగా బృహస్పతి నివసించే రాశి చక్రం యొక్క గుర్తు అయిన కుంభం సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి జ్యోతిష స్థానాల ఆధారణ కలయిక చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ స్థానాలు పూర్తిగా నిండినప్పుడే పవిత్రమైన కాలం ఖచ్చితమైన సమయంలో వస్తుంది. కుంభమేళ అనేది దేశంలోని కీలకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. సాధారణ భారతీయులపై మెస్మరిక ప్రభావం ఉంటుంది. ఈ సంఘటన భూగోళ, భౌతిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, విశ్వాసం, ఆచార సంప్రదాయాలు మరియు సామాజిక మరియు సాంస్కృతిక నిబంధనలు ఇది విజ్ఞానంతో చాలా గొప్పదిగా చేస్తుంది. మౌలిక సంప్రదాయాలు, చారిత్రక యాత్ర కథనాలు, పాత పరిమితమైన రచనలు మరియు ప్రసిద్ధ చరిత్రకారులు వ్రాసిన పుస్తకాలు సాంప్రదాయం గురించి జ్ఞానం మరియు నిపుణులను బోధించడానికి ఉపయోగించబడతాయి. ఇది విజ్ఞానంతో చాలా గొప్పగా చేస్తుంది. మౌలిక సంప్రదాయాలు, చారిత్రక యాత్ర కథనాలు. భారతదేశంలోని 4 పవిత్ర స్థానాల్లో నిర్మించబడే కుంభమేళ పండుగను 5 రకాలుగా వర్గీకరించారు. హిందువుల్లో ఒక ప్రసిద్ధ పండుగ కావడంతో కుంభోత్సవం యొక్క ప్రతి రానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో నిర్వహించబడే 4 రకాల కుంభమేళ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాకుంభమేళ ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళ లేదా 12 పూర్ణ కుంభమేళ ప్రయాగ్రాజ్ లో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇది ఇతర ప్రాంతాల్లో అత్యంత పవిత్రమైనది. తమ జీవిత కాలంలో మహాకుంభమేళను చూసే వ్యక్తులు అత్యంత అదృష్టవంతులని నమ్ముతారు. ప్రయాగ మహాకుంభమేళ అనే రకాల వారం పాటు కొనసాగుతుంది మరియు ప్రతిసారి మిలియన్ల మంది ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్ణ కుంభమేళ భారతదేశంలోని మొత్తం 4 పవిత్ర ప్రదేశాల్లో ఉంటే అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినిలో నిర్వహించబడుతుంది. పూర్ణ కుంభమేళ కార్యక్రమం 4 ప్రదేశాలతో పాటు 12 సంవత్సరాలు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. అర్ధ కుంభమేళను హాఫ్ కంప్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం 12 సంవత్సరాల్లో ఒక సగం. హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్ అనే 2 పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు జరుగుతుంది. మాఘ కుంభమేళను అలహాబాద్ లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ ఘటన హిందూ క్యాలెండర్ యొక్క మాఘ నెలలో నిర్వహించబడుతుంది. అంటే జనవరి నుండి ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే. పురాణాల గాథల ప్రకారం మాఘమేళ త్రివేణి సంగమం అని పిలువబడుతుంది. ఈ మాఘమేళ త్రివేణి సంగమం అని పిలువబడే 3 పవిత్ర నదుల సంగమం మీద జరగబడుతుంది. కాబట్టి ఇది విశ్వం యొక్క ప్రారంభ బిందువుగా చెప్పబడుతుంది. మాఘమేళలో ముఖ్యమైన స్నానపు తేదీలు 45 రోజుల పాటు విస్తరించి ఉంటాయి మరియు యాత్రికులకు పవిత్రమైన తేదీల్లో సంగం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. గంగా నది భారతదేశంలోని అన్ని పండుగలకు తల్లి మరియు ఇతర నదులన్నీ ఆమె బిడ్డ లాంటివి చెబుతారు. 4 విధాలుగా వేరు ప్రదేశాల్లో పవిత్రమైన నదులకు అనుసంధానంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని గంగా నదిపై హరిద్వార్, మధ్యప్రదేశ్ లోని కృష్ణా నదిపై ఉజ్జయిని, మహారాష్ట్రలోని గోదావరి నదిపై నాసిక్, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్ లోని గంగా, యమున, సరస్వతి, పిష్రా మరియు గోదావరి అనే పవిత్ర నదుల సమీపంలో ప్రతి 4 సంవత్సరాల విరామం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కుంభమేళ 2017లో కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఇప్పటి వరకు ప్రభుత్వ డేటా ప్రకారం 2019లో 1 మిలియన్ విదేశీ పర్యాటకులతో పాటు సహా దాదాపు 24 మిలియన్ల మంది సగం నగరాన్ని సందర్శించి రికార్డు సృష్టించారు. నైవంతి నాగసాధువులు సాధారణంగా ప్రతి కుంభ జాతరలో ప్రముఖ ఆకర్షణగా ఉంటారు. కుంభమేళ యొక్క అన్ని నీతి, సంస్కృతి మరియు ఆచరణను అనుసరించి ఈ సంఘటన హిందువులు మరియు విదేశాల్లో కూడా విశ్వాసం మరియు ఐక్యత మరియు శాశ్వత శక్తిని నిదర్శనంగా నిలుస్తుందని గమనించవచ్చు. లింగ, కుల, సంస్కృతి మరియు మతాలకు అతీతంగా లక్షలాది మంది ప్రజలు ఈ గొప్ప పండుగను జరుపుకోవడానికి మరియు పవిత్ర నదుల నుండి దీవెనలు పొందేందుకు కలిసి వస్తారు. అద్భుతమైన పండుగ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని శాంతి మరియు సామరస్యంతో చక్కగా మిళితం చేస్తుంది. పవిత్ర నదుల ద్వారా కొన్ని అద్భుతమైన ఆచారాలు మరియు పవిత్ర కార్యక్రమాలను అనుభవించడం నిస్సందేహంగా జీవితంలో ఒక్కసారి లభించే అవకాశం. దాన్ని వదులుకోకూడదు. అంతిమంగా కుంభమేళ కేవలం తీర్థయాత్రల కంటే ఎక్కువ. ఇది జీవితం యొక్క వేడుక, ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు ఒక మార్గం మరియు మానవత్వం యొక్క భాగస్వామ్య ఆత్మ యొక్క శక్తివంతమైన ప్రాతినిధ్యం.